వీళ్ళందరినీ ముందు పంపించేశాడు అతను. ముందు పంపించేసేసి అక్కడికక్కడ ప్రిపేర్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. శ్రీలంక వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఈ ఒకేసారి అందరు ఇప్పుడు ఇతని దళం 350 మంది హిడ్మాది, 350 మంది మీద హెడ్ ఇతను. ఇతని ఆపరేషన్ యాక్టివిటీలో 3 టైర్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు నక్సలైట్లు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళల్లో ప్లాటూన్ కమాండరు ఈ స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే 2 అంచెల వ్యవస్థ ఉంటుంది, వీళ్ళు 3 అంచెలు వ్యవస్థ ఉంటుంది. ఒక టైర్ బ్యాచ్ అంతా అంటే మనకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనం అతనికి ట్రేస్ చేయలేం. 1/2 కిలోమీటర్ దూరంలో 3 లేయర్లుగా నక్సల్స్ ఉంటారు, అంత బ్యాచ్. బట్ ఇప్పుడు అంత బ్యాచ్ తిరగడానికి అడవుల్లో కుదరట్లా. చివరికి మొన్న అతనిది కూడా మొన్న జరిగిన ఎన్కౌంటర్ అతనిది కూడా 6 ఉన్నారు, 6-7. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆ పెద్ద బ్యాచ్ ఇది కాకుండా చిన్నది ప్లటూన్ అంటారు 15 మందితో. ప్లటూన్తో తిరిగేవాళ్ళు అది కూడా వదిలేసేసి ఇప్పుడు హాఫ్ ప్లటూన్తో తిరుగుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కువ మంది జనం ఉంటే గిరిజనుల దృష్టిలో, ప్రజల దృష్టిలో, ఇదివరకు ఏంటంటే ప్రజల దృష్టిలో పడినా చెప్పరు, పోలీసులకు ఇంటిమేట్ చేయరు, ప్లస్ పోలీసులు అడిగినా కూడా మాకు తెలియదు అంటారు ఇదివరకటి రోజులు. ఇప్పుడు అట్లా కాదు, గిరిజనులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, వ్యాపారస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ గురించి. వీళ్ళకి ఇదివరకు ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ లేదు. వీళ్ళంటే భయం అన్నా ఉండేది, భక్తి అన్నా ఉండేది.